తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అవతార్ యాదవ్. ఎన్టీఆర్ ట్రస్ట్ నిర్వహించిన తలసేమియా రన్ అయితే మాత్రం సక్సెస్ఫుల్గా మొదలైంది. తిరుగు కూడా 10K 5K 3K వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి తిరిగి రావడం కూడా జరిగింది. దీంట్లోనైతే రన్నర్స్ చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. మనం చూడొచ్చు 3K రన్ వచ్చిన వాళ్ళకి ఇక్కడ, అట్లాగే 5K రన్ వచ్చిన వాళ్ళకి ఇంకో స్టేజు, 10K రన్ వచ్చిన వాళ్ళకి మరో స్టేజ్ వేశారు. ఇక్కడికి ఎవరి కేటగిరీకి వాళ్ళు వచ్చి ఇక్కడైతే ఫొటోస్ వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. అలాగే వాళ్ళ అనుభవం కూడా షేర్ చేసుకుంటున్నారు. వాళ్ళని చూస్తూ ఉంటే చాలా ఆనందంగా ఉంది. మీరు పాల్గొన్నారు కదా 5Kలో, మీకు ఎలా అనిపించింది? చాలా హ్యాపీగా ఉంది. ఈ రన్లో పాల్గొన్నందుకు చాలా హ్యాపీగా ఉంది. పాల్గొన్నందుకు మీకు మెడల్ ఇచ్చారా? ఈ మెడల్ ఇచ్చారు, అలాగే సర్టిఫికేట్ కూడా వస్తుంది అన్నారు. టీ షర్ట్ ఇవన్నీ ఇచ్చారు. మాకు చాలా హ్యాపీగా ఉంది. మా స్టామినా చెక్ చేసుకోవడానికి ఇది ఒక నిదర్శనం అనుకుంటాం మేము. ఓకే, నీ ఏజ్ ఎంత? నా ఏజ్ 22. అంటే ఇంతకు ముందు ఏమైనా పాల్గొన్నావు ఇలాంటివి? ఇంతకు ముందు ఏం పాల్గొలేదు, ఇదే ఫస్ట్ టైం. చాలా బాగుంది. సార్ మీరు చెప్పండి, మీరైతే అనుభవం ఉన్నట్టున్నారు. మీ గతంలో పాల్గొన్నారు సార్? పాల్గొన్నాను సార్, ఆల్రెడీ 5 మ్యారథాన్స్ పాల్గొన్నాను. ఇది ఆరోగ్యం మహాభాగ్యం కదా, సో రన్నింగ్ అన్న చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు డే బై డే లైఫ్ స్టైల్ ఎలా ఉందంటే హెల్త్ బాగోకపోతే ఫ్యూచర్ కూడా మన లైఫ్ స్టైల్ కూడా బాగోదు అనమాట. సో ఆరోగ్యం ఇంపార్టెంట్ అనమాట. దానికోసం ఈ 5K రన్స్ అనేది చాలా ఉపయోగపడుతుంది. హెల్త్ చాలా ఇంపార్టెంట్. ఈ మెడల్స్ అవి ఇవ్వడం ఎలా అనిపిస్తుంది సార్? చాలా హ్యాపీగా ఉంది. ఇంటికి వెళ్ళి ఈ మెడల్ టీవీ దగ్గర స్టాండ్ దగ్గర పెట్టగానే చాలా హ్యాపీగా ఫీల్ అనిపిస్తుంది. పిల్లలు కూడా చూస్తారు, వైఫ్ వాళ్ళు చూస్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతుంటారు. వీటి వల్ల ఎంకరేజ్ ఉంటుంది అంటారా? 100% ఎంకరేజ్మెంట్ ఉంటుంది. నన్ను చూస్తారు, ఓ 10 మంది నాకు నెక్స్ట్ మళ్ళీ ఎప్పుడైనా ఉంటే వస్తారు అనమాట. థ్యాంక్ యూ. మరి కొంచెం మంది ఉన్నారు, అలా అడిగి తెలుసుకుందాం. మీకు ఎలా అనిపించింది 10Kలో రన్లో పాల్గొనేటప్పటికి? ఫిట్నెస్ రిలేటెడ్ యాక్టివిటీ, బట్ ఇంకోటి చూసుకుంటే ఒక మంచి కాజ్ కోసం రన్ చేసామన్న ఒక ఫీలింగ్. బట్ చాలామంది ఏంటంటే ఫిట్నెస్ లేకపోయినా ట్రై చేశారు. ముఖ్యంగా వాళ్ళని మెచ్చుకోవచ్చు. ఒక 10 to 15 మెంబర్స్ మంచి ఫిట్నెస్తో రన్ చేశారు. సో వాళ్ళు రెగ్యులర్గా రన్ చేస్తారు కాబట్టి ఇది పెద్దగా అనిపించదు వాళ్ళకి. బట్ చాలామంది ఏంటంటే ఒక మంచి కాజ్ కోసం మనం కొంచెం ముందుందాం, ఒక అవేర్నెస్ క్రియేట్ చేద్దాం అన్న దాంతో చాలామంది ట్రై చేశారు. పాపం చాలా ఇబ్బంది పడుతూ పరిగెట్టారు. ముందు వాళ్ళకి మనం కంగ్రాచులేషన్స్ చెప్పాలి. ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఏర్పాట్లు ఎలా చేశారంటారు? డ్యామ్ గుడ్, చాలా బాగా చేశారు. ఎందుకంటే ప్రతి 250 మీటర్స్కి వాటర్ బాటిల్స్ ఇస్తున్నారు, డ్రింక్స్ ఇస్తున్నారు, అండ్ బిస్కెట్స్ ఇస్తున్నారు, మెయిన్గా అట్టిపళ్ళు ఇస్తున్నారు, అండ్ కిట్స్ అక్కడ ఉన్న కిట్స్ కూడా మనకి కంప్లీట్ అయిన తర్వాత ఇస్తున్నారు. బట్ ఏర్పాట్ల విషయంలో అసలు ఎక్కడా కూడా ఏమి ఇబ్బంది పెట్టలేదు. ఇంతమంది క్రౌడ్ ఉన్నా సరే బాగా ఆర్గనైజ్ చేశారు. ఎంతసేపులో పూర్తి చేశారు మీరు 10K? నేను కొంచెం డైలీ వర్కౌట్స్ చేస్తాను, సో నాకేం పెద్దగా అనిపించలేదు. నేను యాక్చువల్గా ఏంటంటే 5km స్టార్ట్ అయిపోయింది నేను వచ్చే టైంకి. నేను 3kmలో ఉన్నా, ఆ క్రౌడ్తో పాటు ఉన్న. అడిగితేనేమో సార్ 5km ఆల్రెడీ స్టార్ట్ అయ్యి 5 minutes అయిందని. సో నేను అప్పుడు స్టార్ట్ చేశాను, 5km వాళ్ళతో ఎండ్ చేశాను. అంటే మేబీ మంచి ఫినిషింగ్ ఇచ్చాను. అట్లా పార్టిసిపేషన్ చేసినందుకు మీకు ఏమైనా సర్టిఫికేట్స్ కానీ మెడల్స్ కానీ ఇచ్చారా? ఒక ఎంకరేజ్మెంట్. ఇటువంటి చేయడం వల్ల ఎలా ఉంటుంది అసలు పార్టిసిపేషన్ చేయడం? అంటే ఇది ఒక మంచి ఎంకరేజ్మెంట్ కదా. సో ఇది మన ఇంట్లో ఉందనుకోండి, అట్లీస్ట్ ఇది మనకు మోటివేషన్ ఇస్తుంది. ఇంకొక 4 to 5 years మనకు మంచి మోటివేషన్ ఇస్తుంది. డైలీ వర్కౌట్స్ చేద్దాం, అదొక మంచి మోటివేషన్ ఉంటుంది. మెడల్ అనేది జనరల్గా మోటివేషన్ పర్పస్ కోసం ఉపయోగపడుతుంది. ఈ ఏజ్లో చిన్నపిల్లల కంటే దేనికైనా ఉపయోగపడచ్చేమో. మాకైతే చిన్న ఒక మోటివేషన్. 3km అవని, 5km అవని, 10km అవని ప్రతి ఒక్కరూ కూడా ఉత్సాహంగా పాల్గొని దీంట్లో చాలా ఆనందాన్ని అయితే పొందామని చెప్తున్నారు. ఇటువంటి కార్యక్రమాలు చేయడం వల్ల మోటివేషన్గా ఉంటుంది. అంటే మా స్పిరిట్ లెవెల్ పెరగడానికి పార్టిసిపేషన్ చేసిన ప్రతి ఒక్కరికి మెడల్తో పాటు సర్టిఫికేట్ కూడా అందించడం చాలా ఆనందంగా ఉంది. ఇటువంటి కార్యక్రమాలు అంటే ముందు ఇంకా బోల్డ్ చేయడానికి కూడా మాకు ఇవి ఉపయోగపడతాయని చెప్పేసి ప్రతి ఒక్కరూ చెప్తున్న పరిస్థితి కనబడుతుంది.